7 ఇసుక లారీలు పట్టుకున్నారు నగిరి కాన్స్టిట్యున్సీలో. పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది. వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయచ్చగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ దొరికారు, నగిరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి? రాజంపేట నుంచి, చేయూరు నుంచి ఇసుకెత్తుకోవాలి డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతూ ఉన్నారు. పోలీసులు చాకీ చక్కెరతో 7 టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము, ఆమె మేము చేస్తామంటే దొంగే దొంగ పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎవరు. అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక్కరోజు కూడా తిరగలేదు, కనిపించలేదు అని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. శంకుస్థాపనలే కాదు, ఓపెనింగ్లు చేసిన రోడ్లు ఇవాళ దరిదాపుల్లో 100 పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు. వేసిన రోడ్లు కానీ, పెట్టిన లైట్లు కానీ, తవ్విన కాలువలు కానీ, ఇచ్చిన నీళ్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊరి మీద తిరగట్లా, నీకేం విషయాలు తిరగట్లేదు అనుకుంటా. నీలో లోపాన్ని మా మీద వృత్తి ఎట్టా నువ్వు అసలుకి. ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా. ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడుకు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ, అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదు, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశ్శబ్దత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు, ఏదంటే అదే మాట్లాడడం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవలో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు. అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదని దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి. ఇంకనైనా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్టు, మిమ్మల్ని చేత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు. ఏంటి అసలుకి ఏమైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదైనా చూపించుకోండి. ఎక్కడన్నా హాస్పిటల్ పోయి, మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా నువ్వు ఈ బాస్ అందరూ పోయి హాస్పిటల్ చూపించుకోండి. ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు. అంటే జనాలని వాళ్ళ మొహం మీద అవహేళన చేసే క్యారెక్టర్స్ మీరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ని మీరు శంకిస్తున్నారు, వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, పబ్లిక్ని ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళ మొహం మీద. నాకు ఎలాంటి మీడియా లేదంటాడు. ఇంక దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఆయన గురించి ఎంత తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షి ఏంటి, సాక్షి ఛానల్ ఏంటి, సాక్షి పేపర్ ఏంటి. అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే రూపం చూడదన్నట్టుగా వీళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఇవాళ కూడా పోలీసులకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఇంతే టైట్గా పెట్టాలి. పోయే ప్రతి లారీ, ఇసుక స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. ఎనీబడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు. తప్పు చేసినోడు జైలుకి వెళ్ళాల్సిందే. నువ్వైనా, నేనైనా, ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే.